త్వరలో ఇప్పుడు భగవంతుడు అవతరించి ఉండి త్వరలో సత్యయుగానికి కావలసిన మొత్తం రాజ్యస్థాపన గురించి పనిచేస్తున్నారు. అబ్బో. భగవంతుడు అవతరించున్నారా అంటే ఎవరైనా అనంటే భగవంతుడు అవతరించి ఉండడం ఏంటి? గీతలో చెప్పబడి ఉంది కదా, ఏమనుంది? ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. అంటే మనం ఏం చెప్తామో, మనం ఏం అర్థం చేసుకున్నాం, మన పూర్వీకులు చెప్పింది ఏంటి భగవద్గీత ప్రకారం, మనం ఉన్న రియాలిటీ కూడా ఏంటి? ప్రతి యుగమున అధర్మం పెరిగినప్పుడు ధర్మం పేట భగవంతుడు అవతరిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా వచ్చి అట్లా దశమావతారం వస్తారని కాదు. ఇప్పుడు ఒక దగ్గర అధర్మం జరుగుతుందండి, మీరు ఎదుర్కొన్నారు. సో భగవంతుడు మీ రూపంలోనే మిమ్మల్ని స్పందించేలాగా అక్కడ యాక్ట్ జరిగినట్టే కదా. అవును. నిజానికి భగవంతుడు ఏది చేయరు అకర్త అని వీళ్ళే చెప్తారు మళ్ళీ. సో ఇక్కడ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో ఎవరు రియాక్ట్ అవ్వాలో అవుతూనే ఉంటారు, ఎవరు అధర్మం చేయాలో చేస్తూ ఉంటారు. ఇది ఒక గేమ్ నడుస్తూ ఉంటది. పూర్వకాలంలో దానికి మోటివేషన్ లాగా మనకి ఆ భగవద్గీత ఉంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే వీళ్ళు ఏం చెప్తారు దానికి అర్థము? సంభవామి యుగే యుగే అంటే అర్థం ప్రతి యుగంలో వస్తారని కాదు. ఎప్పుడు వస్తారు? ఇప్పుడు 4 యుగాలు ఏమని ఉంది మన సనాతన ధర్మంలో, మన శాస్త్రాల్లో? సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. సో కలియుగానికి చివర, సత్యయుగానికి మొదటగా మధ్యలో ఉన్న యుగే యుగే అంటే అర్థం ఇది అని ఇక్కడ మనకి ట్రాప్ చేయడానికి వాళ్ళు క్రియేట్ చేశారు. ఇట్లా చాలా ఉన్నది, వాళ్ళ పెద్ద ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీని చూసి ఇప్పుడు అందరూ అందులో గుడ్డిగా గొర్రెలైపోయి మొత్తం వాళ్ళు నాశనం అయిపోతున్నారు. చాలా మంది బయటపడ్డారు, కొందరు అందులోనే ఉండి కన్ఫ్యూజన్లు ఉన్నారు, కొందరు అందులో మునిగిపోయి ఉన్నారు. సో ఈ యుగే యుగే అన్నప్పుడు యుగానికి యుగానికి మధ్యలో ఏంటిది? సత్యయుగం రావడానికి కలియుగం అంతమవడానికి మధ్యలో 100 సంవత్సరాల టైం ఉంటుంది. ఆ 100 సంవత్సరాల టైంలోనే భగవంతుడు అవతరించి రాజ్యస్థాపన సత్యయుగ స్థాపనకు సంబంధించిన వాళ్ళని, ఇప్పుడు మనం పొలం వేస్తాం కదా, మంచి విత్తనాలను ఏరుకుంటామా, చెడు విత్తనాలనా? క్వాలిటీ విత్తనాలను ఏరుకుంటాం కదా. అలాగే భగవంతుడు వచ్చి కూడా ఎవరైతే ఆది సనాతన దేవత ధర్మం సూర్యవంశీయులు అంటారు వాళ్ళని మన సనాతన ధర్మంలో, వాళ్ళే రాముడు ఎవరు? రఘురాముడు సూర్యవంశీయుడు కదా. కృష్ణుడి గురించి కూడా యోగి అని చెప్పారు కదా. సో వీళ్ళందరూ కూడా ఏదైతే కృష్ణుడిని చంద్రవంశీ అని చెప్పినట్టు రాముణ్ణి సూర్యవంశీ అని చెప్పారు. వీటి అంతరార్థాలు ఏంటి? ఈ సూర్యవంశీ చంద్రవంశీ వాళ్ళే ఆది సనాతన దేవత ధర్మం వాళ్ళు. ఈ మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చినాయి. సో ఆ ఆది సనాతన దేవత ధర్మం వాళ్ళనే భగవంతుడు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎవరైనా కొంచెం ఏమనుకుంటారు ఖచ్చితంగా అంటే నేను కొంచెం స్పెషల్ అనే ఫీలింగ్ వస్తుంది. సో మేము వెంటనే కూడా వెళ్ళలేదు, ట్రాప్ కాలేదు. దానికి ఒక 5 రోజుల కోర్స్ ఉంటుంది. సో ఈ రకమైన మ్యానిపులేషన్ జరుగుతుంది కొత్త వాళ్ళతో. ఫస్ట్ అంటే కొత్త వాళ్ళని ఏం చేయాలి? ఫస్ట్ పైన ముఖ్యమైన విషయాలు చెప్పి అలా సెంటర్కి రప్పించుకోవాలి. ఫస్ట్ సెంటర్కి రాలేని వాళ్ళకు వాళ్ళే మన దగ్గరకు వచ్చైనా కోర్స్ చెప్తారు. మొత్తం మీద ఆ 5 రోజుల కోర్సు బుర్రలో నింపి బ్రెయిన్ వాష్ చేయడం అనేది వాళ్ళ మిషన్. ఇక్కడ ఏం జరుగుద్ది? ఈ 100 సంవత్సరాల్లో భగవంతుడు వస్తాడా? భగవంతుడు రావడం ఏంటి అంటే భగవద్గీతలో చెప్పారు కదా, తగ్గట్టు డెఫినేషన్ సాధారణ మనుష్య తనువులో వస్తారని భగవంతుడు చెప్పారు కదా. ఎందులో చెప్పారు? మన భగవద్గీతలో చెప్పారు. అవును చెప్పారు అంటాం కొత్త వాళ్ళు చెప్పారు. అదే సాధారణ మనుష్య తనువులో వచ్చారు భగవంతుడు అని చెప్తారు. ఏంటిది ఎట్లా అని అడుగుతాం ఖచ్చితంగా. సో ఇంకా వాళ్ళ స్టోరీ 5 రోజుల కోర్సు మొదలవుతుంది.